రాష్ట్ర అభివృద్ధి కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ సంకల్ప బలం చాలా గొప్పదని ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలోనూ అదే జరిగింది. ఎంతో ముందు చూపుతో గత 5 ఏళ్లలో ఆయన శ్రీకారం చుట్టిన పలు ప్రాజెక్టులు ఇప్పుడు ఫలితాలు ఇచ్చే దశకు చేరుకున్నాయి. ఏపీలో గత 6 దశాబ్దాలుగా నోచుకొని సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లను పట్టాలెక్కించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి పరుగులు పెట్టిస్తే ఫలితం ఎంత త్వరగా ఉంటుందో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఒక ఉదాహరణ. భోగాపురం ఎయిర్పోర్ట్లో నేడు తొలి విమానం ల్యాండ్ అవుతున్న సందర్భంగా సాక్షి అందిస్తోన్న స్పెషల్ స్టోరీ. విశాఖపట్నం పొరుగున చకచకా నిర్మాణం జరుపుకుంటున్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఇది. 2014-2019 మధ్య తన ప్రభుత్వ హయాంలో ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 5,000 ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నారు. దీంతో భూ వివాదాలు చుట్టుముట్టి స్థల సేకరణపై పీట ముడిపడింది. రైతులు కోర్టులను ఆశ్రయించారు. నష్టపరిహారం, పునరావాసంపై నిర్వాసితుల అసంతృప్తి ఉద్యమ రూపంలోకి వెళ్లింది. అయితే ఇవేవీ పరిష్కరించకుండా అసంపూర్తిగా ఉన్న దశలో ఎన్నికలు వస్తున్నాయన్న భయంతో హడావుడిగా ఫిబ్రవరి 14, 2019లో భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సమయానికి ఎయిర్పోర్టు ఎక్కడ నిర్మించాలో స్పష్టత కూడా లేదు. స్థల సేకరణ ఒక కొలిక్కి రాలేదు. కేంద్ర అనుమతులు రాలేదు. కేవలం శంకుస్థాపనతో సరిపుచ్చి ప్రజలను మభ్యపెట్టారు చంద్రబాబు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక భోగాపురం ఎయిర్పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు చేసిన తప్పిదాలను సరిచేసే ప్రయత్నం చేశారు. దేశంలోని ఇతర ఎయిర్పోర్ట్ల కోసం సేకరించిన భూమి వివరాలు అధ్యయనం చేయించారు. రైతుల భూములకు నష్టం కలగకుండా, కోర్టు అంశాల్లో ఉన్న భూముల జోలికి పోకుండా 2,703 ఎకరాల భూమి సేకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేయించారు. ఎయిర్పోర్టు నిర్మాణ సంస్థను ఒప్పించి 2,203 ఎకరాల భూమిలో ఎయిర్పోర్టు నిర్మాణానికి, మిగిలిన 500 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అవసరాల కోసం భూమిని కేటాయించారు. కోర్టులకెక్కిన పలువురు రైతులతో రాజీ మార్గాల ద్వారా భూ వివాదాలను వేగంగా పరిష్కరించారు. నష్టపరిహారం, పునరావాసం అంశాల్లో మానవతా దృక్పథంతో నిర్వాసితుల ఆకాంక్షలను నెరవేర్చారు. దీంతో ఒక్కో సమస్య కేవలం 1.5 ఏడాదిలోనే పరిష్కారమయ్యాయి. సమస్యలు తొలగిపోవడంతో ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి కేంద్ర అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. కొన్ని పర్యావరణ అనుమతుల విషయంలో ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమై పరిష్కరించారు. దీంతో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోయాయి. ఏ విధమైన అడ్డంకులు లేవని స్పష్టత వచ్చిన తరువాత మాత్రమే మే 3, 2023న వైఎస్ జగన్ ఎయిర్పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం 2,700 ఎకరాలకి కుదించి ఆ రోజు ఎలక్షన్ వస్తుందని చెప్పి ఆదరాబాదరాగా మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారే తప్ప ఏ రకంగా పనులు కూడా మొదలు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఏవైతే లీగల్ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేసి, ఏదైతే మరి భూ ఇష్యూలు ఎక్కడ కూడా లేకుండా చేసి మరి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాతనే మరి పనులు అనేవి ప్రారంభం చేసి మరి ఏదైతే 2027 నాటికి ఆ రోజు ఇస్తామని అన్నారు. కానీ మరి ఆ రోజు ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ క్లియర్ చేయడం విషయంలో కానీ ఆ రోజు మరి శంకుస్థాపన చేసి పనులు కూడా వేగవంతం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుంది తప్ప. మరి గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ పరిశీలించి అన్ని రకాలు చేసి ఇదంతా చేసుకొచ్చారు ఏకంగా. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎక్విజిషన్లో రైతులకి భూములకు వెళ్ళడానికి రోడ్లు కూడా కొండ మరి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఏకంగా. మరి ఏదేమైనా సరే ఇదంతా కూడా మా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లోనే మరి ఇవన్నీ జరిగాయని చెప్పక తప్పదు. వైఎస్ జగన్ సంకల్పానికి ఆయన శంకుస్థాపన చేసిన ముహూర్త బలం తోడవడంతో తొలి రోజు నుండి ఇప్పటి వరకు ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ఆగకుండా కొనసాగాయి. దాదాపు 2 ఏళ్ల కాలంలోనే ఎయిర్పోర్టు నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఎంతో చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు వైఎస్ జగన్. ఈ స్థాయిలో ఇంత త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఎయిర్పోర్ట్ దేశంలో మరేదీ లేదని నిపుణులు సైతం చెప్తున్నారు. ఫేజ్ 1లో 4,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కార్గో టెర్మినల్, 55 మీటర్ల ఎత్తున ఏటీసీ టవర్, 20కు పైగా ఎయిర్ క్రాఫ్ట్స్ నైట్ పార్కింగ్ వంటివి ఇప్పటికే 95% పనులయ్యాయి. 3.8 కిలోమీటర్ల రన్వే 100% కంప్లీట్ అయింది. 62,500 చదరపు మీటర్లలో ప్రయాణికుల టెర్మినల్ కూడా అందుబాటులోకి వచ్చింది. 2026 మే, జూన్ నాటికి వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. ఇంత త్వరగా ఎయిర్పోర్టు అందుబాటులోకి వచ్చిందంటే దానికి కారణం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విజనే. డీపట్ట ఉన్నటువంటి రైతులు ఉన్నారో పీఓటీ చేశారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కూడా
ఇవన్నీ అధిగమిస్తూ అందరు రైతులతో మాట్లాడుతూ ముఖ్యంగా రీహాబిలిటేషన్ ఏవైతే ఈ భూసేకరణలో పోయినటువంటి గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇల్లు స్థలాలు ఏర్పాటు చేసి ఇల్లు కట్టుకోవడానికి కావలసినటువంటి నిధులను సమకూర్చి వాళ్ళకి కావలసిన అన్ని రకాలటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి రెల్లిపేటలో ఉన్నటువంటి R&R కాలనీ కానీ అక్కడ ఉన్నటువంటి నింగావలసలో ఉన్నటువంటి R&R కాలనీకి కానీ అన్నీ ఏర్పాటు చేసి రైతులు సంతృప్తికరంగా చెందే విధంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావలసినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళు తరలించడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రోజు అన్ని సమస్యలను పరిష్కారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా సుమారు 1,00,000 మందితో మన హైవే పక్కన ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసి మరి ఆ రోజు నుంచి ఆ రోజు ఉన్నటువంటి GMRలు కూడా చెప్పారు ఆ రోజు నుంచి అన్ని రకమైన సమస్యలు పరిష్కారం అయ్యాయి కాబట్టి ఈ రోజు నుంచి మేము యుద్ధ ప్రాతిపదికంగా మేము వర్క్ చేస్తామని చెప్పి ఇమీడియట్గా మొత్తం అన్ని పనులు కూడా చేయడం ప్రారంభించారు. ఈ ఎయిర్పోర్టు నిర్మాణంతో మన రాష్ట్రంతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం ఏటా 6 మిలియన్ల ప్రయాణికులను హ్యాండిల్ చేయడానికి సిద్ధమవుతున్నప్పటికీ రెండో దశ పూర్తి చేసుకుంటే 12 మిలియన్ల ప్రయాణికులను, మూడో దశ పూర్తి చేసుకుంటే 18 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి అవకాశం ఉంటుంది. సకాలంలో పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు ఘనత ముమ్మాటికి వైఎస్ జగన్కే దక్కుతుందని అంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్ దృఢ సంకల్పంతో నిర్మాణం చేపట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు దాదాపు 96% పూర్తయ్యాయి. టెర్మినల్ పనులు పూర్తి కాగా ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. సాంకేతిక అనుమతులు, స్థల సేకరణ, రైతుల వివాదాలు అన్నీ చాకచక్యంగా పూర్తి చేశాక మాజీ సీఎం వైఎస్ జగన్ 2023లో ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పనులు నిర్విరామంగా సాగాయి. ఈ ఎయిర్పోర్ట్ను GMR సంస్థ నిర్మిస్తోంది. ప్రయాణికులకు ఒక అంతర్జాతీయ అనుభూతి కల్పించేలా శ్రద్ధ తీసుకున్నారు. మరోవైపు టెర్మినల్లో ప్రయాణికుల భద్రతపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. ప్యాసింజర్ టెర్మినల్ నుంచి మా ప్రతినిధి యుగంధర్ మరింత సమాచారం అందిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర నిర్మాణం అవుతున్నటువంటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇటు GMR, L&T సంయుక్తంగా దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నాయి. ఈ కన్స్ట్రక్షన్ పనులు దాదాపు 96% పూర్తయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార వర్గాలు వెల్లడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్లోని పాసింజర్ టెర్మినల్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిదిగా చెప్తున్నారు. ఈ పాసింజర్ టెర్మినల్ నిర్మాణమే ఒక అద్భుతంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ పాసింజర్ టెర్మినల్ నిర్మాణంలో ప్రధానంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇదంతా కూడాను సీ కోస్ట్. ఈ సీ కోస్ట్లో ముఖ్యంగా డాల్ఫిన్స్ ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తోంది. ఈ డాల్ఫిన్స్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ టెర్మినల్ కూడా అదే విధంగా నిర్మాణం చేస్తున్నారు. డాల్ఫిన్ తాలూకా టెయిల్ కానీ, మౌత్ కానీ ఇలా సముద్రంలో నుంచి ఆకాశంలోకి డాల్ఫిన్ ఎగురుతున్నట్టుగా ఉండేటువంటి ఆకృతిలో ఈ టెర్మినల్ నిర్మాణం చేస్తున్నారు. ఈ టెర్మినల్ అయితే మొదటి ఫేజ్లోనైతే ఈ నిర్మాణం జరుగుతోంది. దాదాపు 7,000 చదరపు మీటర్లో ఈ టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది. ఈ చదరపు మీటర్లో ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సంవత్సరానికి 6 మిలియన్ల పాసింజర్స్ని అయితే ఈ టెర్మినల్ హ్యాండిల్ చేసే విధంగా దీన్ని తయారు చేస్తున్నారు. మొత్తం కూడాను ఎక్కడ కూడాను ఫుల్ ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి టెర్మినల్ అన్నీ కూడాను రూపుదిద్దుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా పాసింజర్స్ తాలూకా ఎంట్రీ ఏదైతే ఉందో, చెక్అవుట్ ఏదైతే ఉందో, చెక్ ఇన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చాలా సింపుల్గా అయ్యేటట్టు ఆటోమేషన్ ఎక్కడ కూడా మ్యాన్ పవర్ అవసరం లేకుండాను చెక్ ఇన్ అయ్యేటట్టుగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిస్టమ్స్ కూడాను ఇక్కడ మనం చూడవచ్చు. చాలా హై అండ్ టెక్నాలజీ, ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్రే సిస్టమ్ కానీ లేకపోతే బ్యాగేజ్ని వీటినన్నింటినీ కూడాను వీటిని ఎలా దీంట్లో స్కాన్ చేసుకోవడానికి వీలుగాను ప్రతి కూడాను ఒక సెంటీమీటరు ఒక బ్యాగేజ్లో ఉన్నటువంటిది 1 సెంటీమీటర్ ఉన్నా కూడాను ఇమీడియట్గా దాన్ని పట్టుకునే విధంగాను ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఉంటుంది. మొత్తంగాను చెక్ ఇన్ అయ్యేటప్పుడు కూడాను ఒక 35 మిషన్స్ వరకు పెడుతున్నారు, ఆటోమేటిక్ చెక్ ఇన్ మిషన్స్. ఇవన్నీ కూడాను పూర్తిగా కూడాను ఒక థ్రిల్ ఉంటుంది అంటున్నారు. మొత్తం కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక ఏదైతే ఫ్లైట్ జర్నీ చేయడానికి, ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ట్రావెల్ చేసేదానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి రాగానే ఒక ఎక్స్పీరియన్స్ రావడం కోసం ఇక్కడ ఉన్నటువంటి GMR యాజమాన్యం అయితే దీన్ని పూర్తిగా ఏర్పాటు చేసినటువంటిది అయితే మనకి అర్థమవుతుంది. మొత్తంగా తీసుకున్నట్టయితే ఈ టెర్మినల్నే ఒక అద్భుతమైనటువంటి నిర్మాణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టెర్మినల్లో ఆకృతి దగ్గర నుంచి ఈ టెర్మినల్ నుంచి ఫ్లైట్లోకి వెళ్ళే వరకు కూడాను పూర్తిగా ఒక ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం గతంలో ఎక్కడా లేదు, ఇండియాలో ఎక్కడా లేదు, ప్రపంచంలో కూడాను
ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా ఈ టెర్మినల్ను రూపుదిద్దుకున్నట్టుగా ఇక్కడ అధికారులు మనకు చెప్తా ఉన్నారు. మొత్తంగా తీసుకున్నట్టయితే ఇది 2206 ఎకరాల్లో ఈ కన్స్ట్రక్షన్ అయితే పూర్తవుతుంది. ఒకవైపు 3.8 కిలోమీటర్ల రన్వే పూర్తి అయిపోయింది, మరోవైపు 55 మీటర్ల ఎత్తుగల ఏటీసీ నిర్మాణం కూడా పూర్తి చేశారు. మొత్తంగా అయితే మరోవైపు లాజిస్టిక్ టెర్మినల్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు పాసింజర్ టెర్మినల్, మరోవైపు లాజిస్టిక్ టెర్మినల్, మరోవైపు ఏటీసీ కన్స్ట్రక్షన్, మరోవైపు రన్వే, ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. దాదాపు 96% నిర్మాణం పూర్తయింది. ఫస్ట్ లాజిస్టిక్ ఫ్లైట్ అయితే మాత్రం ఇక్కడ ల్యాండ్ కాబోతోంది. దీనికోసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో దృష్టి ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి. వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన భోగాపురం ఎయిర్పోర్ట్లో చారిత్రక ఘట్టానికి సిద్ధమైంది. ఇక్కడ 3.8 కిలోమీటర్ల రన్వేపై 28 మార్క్ వద్ద నేడు తొలి విమానం తన టైర్లను టచ్ చేయనుంది. ఎయిర్పోర్ట్ వర్గాలు దీనిని ఫస్ట్ కిస్ గా అభివర్ణిస్తున్నాయి. ఎయిర్ ఇండియాకు చెందిన A320 విమానం ఇక్కడ ల్యాండ్ కానుంది. తూర్పు దిశగా ఉన్న బంగాళాఖాతం మీదుగా రన్వే వైపు వచ్చే విమానం 28 నంబర్ వద్ద రన్వే టచ్ చేసి ప్యాసింజర్ టెర్మినల్ వైపు ప్రయాణిస్తుంది. దీనికోసం ఎయిర్పోర్ట్ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభంలో ఒక అద్భుతమైనటువంటి చారిత్రక ఘట్టం ఇక్కడే చోటు చేసుకోబోతోంది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 3.8 కిలోమీటర్ల రన్వేలో ఇది 28 అనేటువంటి పాయింట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఈ రన్వే మీద 28 అనేటువంటి ఒక మార్క్ చేసి ఉన్నది. బంగాళాఖాతం తూర్పు వైపు ఉంది. బంగాళాఖాతం పైనుండి A320 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం తన చక్రాలని ఫస్ట్ కిస్ ఈ పాయింట్లోనే టచ్ చేయబోతోంది. ఈ పాయింట్ నుండి ఇక్కడ నుంచి 3.8 కిలోమీటర్ల మేరకు అక్కడ ఉన్నటువంటి రన్వే మీద అది వెళ్ళి అక్కడ ఒక టర్న్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పాసింజర్ టెర్మినల్ దగ్గరికి వెళ్తుంది. దీంట్లో గొప్పతనం ఏంటంటే ఈ ఫ్లైట్ అనేటువంటిది ఈస్ట్ వైపు నుంచి ల్యాండింగ్ అవ్వచ్చు, ఈస్ట్ వైపుకి టేకాఫ్ అవ్వచ్చు. ఇది టేకాఫ్ అయినప్పుడు కానీ ల్యాండింగ్ అయినప్పుడు కానీ సముద్రం మీద నుంచి వస్తున్నటువంటి ఒక ఫీల్ అయితే ఉంటుంది. పాసింజర్స్కి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీస్ అన్నీ కూడా మనకు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్లో ఇంకొక కీలకమైనటువంటిది ఉంది. ఏదైతే ఈస్ట్ వైపు కానీ అటు వెస్ట్ వైపు కానీ రెండు వైపుల నుంచి టేకాఫ్ తీసుకోవచ్చు, రెండు వైపుల నుంచి కూడాను ల్యాండ్ అవ్వచ్చు. మొత్తంగా అయితే ఈ టేకాఫ్ 3.8 కిలోమీటర్ల ఈ రన్వే అనేటువంటిది ఇక్కడ చాలా కీలకం. రోజుకి 300 ఫ్లైట్లు ఒకవైపు రన్వేలో టేకాఫ్ అవుతాయి, ఒకవైపు ల్యాండింగ్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు. దాదాపు ఒక 60 విమానాల వరకు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే ఉందని కూడా చెప్తున్నారు. మొత్తంగా భారతదేశంలో ఒక కీలకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఎయిర్పోర్ట్గా భవిష్యత్తులో ఇది ఉండబోతోంది. మొత్తం కూడా ఈ తూర్పు తీరంలో ఇదే ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్గా అభివర్ణిస్తున్నారు జిఎంఆర్ అథారిటీస్ అన్నీ కూడాను. ఆ మేరకే ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ప్లేస్ 2208 ఎకరాల స్థలమైనటువంటిది ఈ ఎయిర్పోర్ట్కి ముఖ్యంగా కలిసి వచ్చేటువంటి అంశం. మరోవైపు అత్యంత పొడవైనటువంటి 3.8 కిలోమీటర్ల రన్వే, రెండు వైపుల నుంచి టేకాఫ్ ల్యాండింగ్ అవడానికి అవకాశం ఉంది. ఏదైతే టేకాఫ్ టైంలో విండ్ తాలూకా ఫ్లో ఏ డైరెక్షన్లో ఉంది, అలాగే ల్యాండింగ్ టైంలో ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం, ఇవన్నీ కూడా అందుకని వీళ్ళు ఈస్ట్ టు వెస్ట్ అనేటువంటిది ఇక్కడ రన్వే నిర్మాణం అనేది చేశారు. మొత్తంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి గాలి తాలూకా దిశను కూడాను ఈ విమానాల తాలూకా రాకపోకల్లో వాడుకునేదానికి గాను ఒక ఇంజనీరింగ్ అద్భుతంగాను వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏటీసీ కూడాను అద్భుతమైన రాడార్ రేడియో సిస్టమ్ అని చెప్తున్నారు. ఇది కూడాను చాలా స్పష్టమైనటువంటి సాంకేతిక వ్యవస్థ. ఇప్పటివరకు ప్రపంచంలో ఇట్లాంటి వ్యవస్థ లేదు అని కూడా చెప్తున్నారు. మొత్తంగా ఈ రన్వే కానీ ఏటీసీ కానీ ఇక్కడ ఉన్న టెర్మినల్ కానీ దేనికి అదే ప్రత్యేకతలతో ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. ఉత్తరాంధ్ర జిల్లా విజయనగరంలోని భోగాపురం వద్ద నిర్మిస్తున్న విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను మాజీ సీఎం వైఎస్ జగన్ 2023లో శంకుస్థాపన చేశారు. ఆయన సంకల్ప బలంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. ఈ ఏడాది జూన్లో నిర్మాణం పూర్తవుతుందని జీఎంఆర్ సంస్థ చెబుతోంది. ఈ క్రమంలో రన్వే ట్రయల్ రన్ ను నిర్వహిస్తున్నారు. మరోవైపు 6 మిలియన్ల ప్రయాణికులు ఏటా రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్యాసింజర్ టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది. ఇది మరో 5 నెలల్లో అందుబాటులోకి రానుంది.
అడుగడుగునా అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభతో నిర్మాణం జరుగుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ విశేషాలను జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఎండీ ప్రభాకర్ రావుతో కలిసి మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఉత్తరాంధ్రలో నిర్మాణం అవుతున్న భోగాపురం వద్ద నిర్మాణం అవుతున్న విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు దాదాపు 96% పూర్తయినట్టుగా జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిసొస్తున్నాయి. అయితే ఈ పనులు ఎక్కడ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎప్పుడు ప్రారంభించారనే వివరాలు తెలుసుకోవడానికి మనతో మాట్లాడడానికి రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎప్పుడు శంకుస్థాపన చేశారు, ఇప్పుడు పనులు ఎంత పర్సెంటేజ్ అయ్యాయి, ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది? అంటే మనం 7th December 2023 ఓపెన్ ఫౌండేషన్ వేసామండి. వేసి ఈ 2 yearsలో 96% కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ 2 నెలల్లో వీఆర్ గోయింగ్ మనం కంప్లీట్ చేసేసుకొని తర్వాత ట్రయల్స్ మొదలెడతాం, కంప్లీట్ ఆపరేషన్ ట్రయల్స్ అనమాట. బై జూన్ కల్లా మనం ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి ఏవైతే ప్రామిస్ చేసామో 6 months అహెడ్ ఆఫ్ షెడ్యూల్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్. సార్, జిఎంఆర్ అంటేనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది సార్. ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రత్యేకతలు ఏమున్నాయి? 2 ప్రత్యేకతలు ఉన్నాయండి. ఒకటి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ద రూఫ్ మనం చూస్తే రూఫ్ గ్రౌండ్ టచ్ అవుతుంది. అంటే ఏంటి, విశాఖపట్నం ఫేమస్ ఫర్ మన సీలో డాల్ఫిన్స్ వస్తుంది, డాల్ఫిన్ నోస్ ఫేమస్. సో డాల్ఫిన్ అవుట్ రైజెస్ ఫ్రమ్ ద వాటర్, సో ద రూఫ్ హ్యాస్ డిజైన్ ఫర్ దట్. సెకండ్ థింగ్ ఏంటంటే, మన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన ఆంధ్ర ఫేమస్ ముగ్గులు. సో మనం ఏం చేస్తామంటే ముగ్గులు ఈ ఫ్లోరింగ్ మీద సీలింగ్ మీద పెట్టాం. సో దానివల్ల ఏంటంటే మనకి మీకు లోకల్ టచ్ మీ ఫీల్ అవుతుంది. తర్వాత లోకల్ ఏటుకొప్ప బొమ్మలు పెడుతున్నాం ఫ్రంట్లో. అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం పెడతాం. సో దట్ ఈస్ ఫేమస్ ఫర్ అల్లూరి సీతారామరాజు గారు. సో ది హోల్ ఎయిర్పోర్ట్ అంటే మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బిల్డ్ చేస్తూ లోకల్ తీసుకొచ్చాం. సార్, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా గతంలో హుదూద్ తుఫాన్స్ కానీ ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 10 years ఒక తుఫాన్ వస్తుంది, హై విండ్ స్పీడ్ ఉంటుంది, లేకపోతే ఫ్లడ్ ఫ్లో ఉంటుంది. ఇట్లాంటి పారామీటర్స్ని ఎలా ప్రామాణికంగా తీసుకున్నారు? ఈ కన్స్ట్రక్షన్ ఎట్లా నిర్మాణం జరిగింది? హుదూద్ తుఫాన్ యొక్క ఎలాగైతే జరిగిందో దాని యొక్క చూసుకొని మేము ఈ బిల్డింగ్ 275 km/h డిజైన్ చేసాం విండ్ లోడ్కి. అలాగే 270 mm రెయిన్ తట్టుకునేట్టు రూఫ్ డిజైన్ చేసి రెయిన్ సిస్టమ్ చేసాం. సో దాని అంటే మన యొక్క ఈ టెర్మినల్ కెపాసిటీ బూస్ట్ అవుతుంది. ఇది విస్టాండ్ తుఫాన్కి తట్టుకుంటుంది అనమాట. సార్, ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే పాసెంజర్స్ కెపాసిటీ ఎలా ఉంది సార్? ఇప్పుడు కడుతున్నటువంటి టెర్మినల్ ఎంత కెపాసిటీ ఉన్నటువంటిది, భవిష్యత్తులో ఎంత కెపాసిటీకి పెరుగుతుంది? తర్వాత ఫ్యూచర్లో మనకు 3 phases చూసుకుంటే అల్టిమేట్ ఫేజ్ అప్ టు 45 million వరకు తీసుకెళ్తాం. సార్, ఇప్పుడు ఏటీసీ తాలూకా వివరాలు ఏంటి సార్? ఏటీసీ ఎట్లాంటి దీంట్లో స్పెషాలిటీస్ ఉన్నాయి సార్? ఏటీసీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 55 meter హైట్ అండి మనం రెడీ చేసి పెట్టాం. గ్లాస్ క్యూబికల్ రెడీ అయిపోయింది. ఏటీసీ కెన్ ఆల్ లేటెస్ట్ టెక్నాలజీ ఏమైతే అనుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చామండి. అది ఈ ఎయిర్పోర్ట్ సర్వ్ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. సార్, రన్వే విషయానికి వచ్చేసరికి ఎట్లాంటి స్పెషాలిటీస్ ఉంటాయి? ఎన్ని విమానాలు ఇక్కడ ల్యాండ్ చేయడానికి వీలవుతుంది, పార్క్ చేయడానికి వీలవుతుంది? ఎయిర్ క్రాఫ్ట్స్ మెయింటెనెన్స్ మీద ఎట్లాంటి ఈ స్పెషాలిటీస్ ఉన్నాయి సార్? రన్వే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే రన్వే 3.8 kilometers లాంగ్. దీనివల్ల ఏంటంటే మనకి యూరోప్ కూడా ఫ్లైట్ కెన్ టేక్ ఆఫ్ కంఫర్టబుల్. తర్వాత 3 meters లాంగ్ ట్యాక్సీ వే ఉంది. సో దట్ మన ట్యాక్సీ పీక్ అవర్లో 10 నుంచి 12 వరకు ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అవుతుంది అటువంటి. సో ముఖ్యంగా సీలోనే ఉన్నటువంటిది భద్రతాపరమైనటువంటి చర్య ఉంటాయి సార్. ఇక్కడ మనకి అంటే సీషోర్లో విమానాలు టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ అనేటువంటిది నేవీ భద్రతాపరమైనటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా సార్. మన దీంట్లో అట్లాంటి ఎట్లా ఫాలో అవుతాం ఏం సార్? ఈ ఎయిర్పోర్ట్ వాళ్ళ కింద రాదండి. ఎందుకంటే ఇది అంతే కదా, ఈ ఏరియా చూచెస్ బికాస్ ఆఫ్ దట్. ఎందుకంటే ఏరియా చూసేసి కూడా అటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా ఉంటాయని చెప్పి తీసుకొచ్చింది. ఇక్కడ అటువంటిది ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ రావు గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఈ ఎయిర్పోర్ట్ అంతా కూడాను చాలా వింతలు, విశేషాలు, అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్గా చెప్తున్నారు. ఇటు ఉత్తరాంధ్ర తాలూకా నేటివిటీని తెలియజేస్తున్నారు, ఇటు ఆంధ్ర తాలూకా నేటివిటీని తెలుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక పురుషుల తాలూకా వివరాలు తెలియజేయడం, ఏటుకొప్పాకు బొమ్మలు, ఇట్లా డిఫరెంట్ అయినటువంటి స్పెషాలిటీస్ ఉన్నాయి. మరోవైపు విండ్ స్పీడ్ కానీ, లేకపోతే ఫ్లడ్ కానీ, రెయిన్ఫాల్ కానీ, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పటిష్టమైన కన్స్ట్రక్షన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. వీడియో ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం.